అక్కడ ఈ రెండు తెగల వాళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు. ఈ రెండు తెగల వాళ్ళు కూడా అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు. And the mainly weak Christians have more present difficulty than any other community. మిగిలిన వాళ్ళకంటే క్రైస్తవ సమాజం ఎక్కువ దెబ్బలు తినాల్సి వస్తుంది, ఎక్కువ మంది నష్టపోవాల్సి వస్తుంది, శ్రమల పాలవ్వాల్సి వస్తుంది. As you know, the mighty Christians are very less than the compared to weak Christian community. అక్కడ ఉన్న తెగల్లో నుంచి మైకి అన్నది కొత్తగా దేవుళ్ళలోకి వస్తుంది, లేదంటే తక్కువ సమాజం దేవుని నమ్ముకున్నది, వాళ్ళు ఎక్కువ దెబ్బలు తినాల్సి వస్తుంది. And the mighties are very difficult the problem what they are facing in the valley at present. ఇప్పుడు ప్రస్తుతం మైకీలు అనుభవిస్తున్నది చెప్పన సఖ్యం కానిటువంటిది. అలాంటి కష్టాలు ఆయన అనుభవిస్తున్నారు. As we know, the mighties are converted from the another faith to Christianity. మైకీలు అంటే వాళ్ళు ఒక దగ్గర నుండి అంటే మారు మనసు పొంది నామకార్థ వాటిలో నుంచి నిజమైన క్రైస్తవత్వంలోకి వచ్చినటువంటి వాళ్ళు. And another community is they are themselves saying born and brought up in the Christian family. ముఖ్యులు దేవుడి యొక్క సన్నిధిలోనే మందిరంలోనే ఉండి వాళ్ళ మట్టుకు వాళ్ళే క్రైస్తవులుగా అనబడేటువంటి గుంపు. And the way of tolerance to the mighties is not like the Christian tolerance and Christian faith. ఆ రెండింటికి కూడా సత్సంబంధత రెండు క్రైస్తవ సమాజం అయినప్పటికీ లేకుండా అయిపోయింది. So we all have suffered because of Jesus suffered for us. మేమందరం కూడా దేవుడు యేసు ప్రభువు మన పాపాల కోసం ఎలాగైతే కష్టాలు పాలయ్యారో అలాగే మేము కూడా దేవుని నిమిత్తము శ్రమలు అనుభవిస్తున్నాం ప్రస్తుతం. And the mighty Christians they do not go church, openly, because the situation is very bad. అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా ఎవరు కూడా మందిరాలకు వెళ్ళడానికి కానీ మనలాగా బైబిల్ పట్టుకొని ప్రసంగాలు కానీ బైబిల్ పట్టుకొని వీధి సువార్తలకు కానీ వెళ్ళడానికి ఎలాంటి అవకాశం కూడా లేదు. And most of these mighty churches were demolished and destroyed by somebody else. ఎవరో తెలియని వ్యక్తుల చేత ఆ క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళ ఇల్లులు కానీ అలాగే ప్రార్థనా మందిరాలు కానీ అన్ని కూడా కాల్చబడ్డాయి, పాడు చేయబడ్డాయి, నాశనం చేయబడ్డాయి. And the cookies they have a church and they're going every day Sunday worshiping and they do the activities in the church. కొంతమందికి మాత్రం మందిరాలు ఉన్నాయి, వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు జరిగించుకుంటున్నారు, వస్తున్నారు. But the mighty Christians have not that facility. Most of the mighty Christians are suffer for the gathering, for the what they spiritually they are very difficulty at the moment. ఈ సమయంలో క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మందిరాలు లేక వెళ్ళడానికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. So why I'm sharing about this situation because we all suffer for what was suffer for you and me. ఎందుకు అంటే మీరు ఇక్కడ పడుతున్న శ్రమలు కష్టాలు దేవుడు ఆ రోజుల్లో మన కోసం పడిన దానికంటే ఎక్కువ కాదు అని ఆయన నిమిత్తం నింద అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. We never give up our faith. మేము ఎప్పుడు కూడా మా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. The situations that we face. మేము అనుభవిస్తున్న శ్రమల గుండా వెళ్తున్నాము. We never give up our faith.